హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈవినింగ్ టైంకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా క్విక్గా ఇన్స్టెంట్గా ఇలాగా సొరకాయతో పునుగులు వేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ గారెలే కాకుండా పునుగులు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన క్వాంటిటీస్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సొరకాయ తురుమును వేసుకోవాలన్నమాట. ఇలాగ కొంచెం పెద్దగా పడేటట్టు వేసుకుంటే తురుము చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో సొరకాయ అలాగా తగులుతూ ఉంటే పునుగులలో టేస్ట్ వేరేగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో అప్పటికప్పుడు పిండి రుబ్బుకుండే పని లేకుండా, నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. 1 కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు వరకు బియ్యపిండి, అలాగే ఒక హాఫ్ కప్పు వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని ఈ క్వాంటిటీస్లో కరెక్ట్గా వేసుకుంటే గనుక చాలా బాగా వస్తాయి. 1 పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపడంత సాల్ట్ని వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ముందుగా ఇదంతా కూడా సొరకాయ తురుములో బాగా మిక్స్ చేసుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ ఏమన్నా ఉన్నా కూడా చక్కగా పిండిలో బాగా మిక్స్ అయిపోతుంది. కాబట్టి మనకి వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలి, లేదంటే పిండి పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగా ముందుగా సొరకాయ అంతా మిక్స్ చేసేసుకున్నాక వాటర్ని కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి, లేదంటే లూజ్గా అయిపోతుంది. పునుగులు కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించే విధంగా అయితే మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ని అనేది ఇట్లాగా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అనేది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కూడా చక్కగా ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంతా కూడా బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండిని కొంచెం ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ ఏమన్నా ఉన్నా కూడా ఎక్సిస్ వాటర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. సో 15 మినిట్స్ తర్వాత 1 పావు టీ స్పూన్ అంత జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని, కావాలంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఇంకొంచెం వాటర్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పునుగులు ఇలా వేసినప్పుడు గట్టిగా వస్తాయి, మనకి మెత్తగా రావు. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం బ్యాటర్ని లూజ్గా చేసుకుంటే మనకి పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిండి నానబెట్టేసరికి ఇందాక మీద కూడా కొంచెం స్మూత్గా అయింది. సో 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇంకొంచెం కన్సిస్టెన్సీ కోసం చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం పిండిని బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా మనకి పునుగులు అనేది వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటర్ని ఇలా తీసుకున్నప్పుడు మన చేతులలో నుంచి ఇలాగా స్మూత్గా పడిపోవాలి. అప్పుడే మనకి పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదా టెస్ట్ చేసుకొని ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్క సైడ్ నుంచి తీసి వేసుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పునుగులు అనేది. ఈ విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ అయినా, లేదంటే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ టైంలో రెగ్యులర్గా వేసుకుండే ఇడ్లీ పిండి, దోశ పిండి పునుగులే కాకుండా ఇలాగ సొరకాయ తురుముతో కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. సొరకాయ కర్రీ తినని వాళ్ళకైతే ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి. ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా ఒకసారి వేసేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఈ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఇలాగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఎక్సెస్ ఆయిల్ని తీసేయడానికి నేను ఇక్కడ టిష్యూ పేపర్ని యూజ్ చేశాను అనమాట. సో టిష్యూ వేసుకోవటం వల్ల మీకు ఆయిల్ కూడా ఎక్కువగా అనిపించకుండా చక్కగా ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. ఇప్పుడు అదే విధంగా మరొక వాయిని కూడా కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటే మనకి పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఎప్పుడైనా ఇలా సొరకాయతో ట్రై చేయకపోతే డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మార్నింగ్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా, దేనికైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా
పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్టీగా ఉండి సొరకాయ పునుగులు రెడీ అయిపోతాయి అనమాట. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.